హలో బెస్టీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేమ్ ఈజ్ శ్రావణి. నేను మీ శ్రావణి. ఇది లాస్ట్ సండే షూట్ చేసిన వీడియో అనమాట. అంటే ఫ్రెండ్షిప్ డే రోజు నేను, మా ఫ్రెండ్ వల్లి గాంధీ హిల్‌కి వెళ్దాం అనుకున్నాము. యాక్చువల్‌గా అనుకోకుండా మా తమ్ముళ్ళిద్దరు, అలాగే మా చెల్లి అంటే కజిన్ అనమాట అందరూ. చెల్లి వాళ్ళ హస్బెండ్, అమ్మ అందరం కలిసి వెళ్ళాము. ఇంక్లూడింగ్ విహా అనమాట. గాంధీ హిల్‌కి వెళ్ళాము. ఈ గాంధీ హిల్ మన విజయవాడ రైల్వే స్టేషన్ ఉంది కదా! దానికి బ్యాక్ సైడ్ తారాపేట అనే ఏరియా ఉంటది. అక్కడుంటదనమాట. నేనింతకు ముందు వెళ్ళాను గానీ, యాక్చువల్‌గా దారైతే కన్‌ఫ్యూజ్ అయిపోయాను. ఎవ్వరికీ తెలీదు. గూగుల్ మ్యాప్స్ పెట్టుకొని వెళ్తానని చెప్పి అన్నాను గానీ, దారి కన్‌ఫ్యూజ్ అయ్యి అటు ఇటు, ఇటు అటు తిరిగి ఆఖరికి ఎట్లాగొట్లా చేరుకున్నాము. ఇదే అనమాట వల్లి. నేను దీంతో రీల్స్ కూడా చేశాను. మీరు శ్రావణి_పడాల PADALA నా ఇన్‌స్టా అకౌంట్ చెక్ చేస్తే మీకు నేను చేసే రీల్స్ అన్నీ కూడా కనిపిస్తాయన్నమాట. సో, అక్కడ కూడా ఫాలో అయిపోండి. ఫ్రెండ్‌షిప్ డే కదా! సో, మేము రీల్స్ చేయకుండా ఉంటామా? ఫ్రెండ్‌షిప్ డే అనే కాదు, అసలు కలిస్తే రీల్స్ చేయకుండా ఉంటామా? ఖచ్చితంగా చేస్తాము. సో, కొన్ని రీల్స్ అయితే చేశాము. ఇంకా చేశాక అక్కడ పార్క్ ఉంటదనమాట. కొంచెం సేపు ఆ పార్క్‌లో విహాన్ని ఆడిచ్చి, మేము కూడా అక్కడ రీల్స్ చేసుకొని ఒక 100 వరకు స్టెప్స్ ఉంటాయి. ఆ స్టెప్స్ ఎక్కితే ఇట్లా హిల్ ఉంటదనమాట. అంటే ఐ మీన్ ఇలా గాంధీ గారిది స్మారక స్తూపం ఉంటది. ఇంకా సో, అక్కడికైతే వెళ్ళాము. వీళ్ళనమాట మా ఇద్దరు తమ్ముళ్ళు. వీడికి షై ఫీలింగ్. అందుకని వాడెక్కడికి వెళ్తే అక్కడికే వెళ్లి నేను వీడియో షూట్ చేస్తున్నాను. ఇండియాలో 6 ఉన్నాయండి గాంధీ స్మారక స్తూపాలు. అది అలాంటివి మన విజయవాడలో ఒకటనమాట. ఇక్కడ టాయ్ ట్రైన్ కూడా ఉంటది గానీ, అంటే కింద పార్క్‌కి, పైన ఈ స్తూపానికి వెళ్ళే దారి మధ్యలో ఉంటది టాయ్ ట్రైను. కానీ అది ప్రెజెంట్ ఎందుకో గాని క్లోజ్ చేశారు. ఏదో కన్‌స్ట్రక్షన్ వర్క్ జరుగుతుందంట. నేను లాస్ట్ టైమ్ శ్రీధర్, నేను, విహ వెళ్ళినప్పుడు టాయ్ ట్రైన్ ఎక్కాము. కానీ ఈసారి క్లోజ్ చేశారు. "అమ్మ ఉంటే బావుండేదమ్మా" అంది విహ. ఇంకా సో ఏం చేయలేం కదా! సో ఇంక ఇక్కడే ఆడుకుంటుంది. మొత్తం పైకెక్కి, దూకేసి అంతా గోల గోల చేస్తుందనమాట. ఇక్కడ మేము ఫోటో దిగడానికి తిప్పాలనమాట. ఇద్దరు తమ్ముళ్ళేమో తెగ సిగ్గుపడిపోతున్నారు. వాడేమో వెనక్కెళ్ళిపోతున్నాడు ఒకళ్ళేమో. అరే! ఫోటో దిగుదాంరా అంటే అసలు ఒక్కళ్ళు కూడా కోఆపరేట్ చేయలేదు. ఏంటో సిగ్గుపడిపోతున్నారు. ఈవినింగ్ అయ్యేసరికి ఆహ్, చాలా అంటే చాలా బావుంటది వ్యూ. కొండ మీద నుంచి చూస్తే మనకి విజయవాడ సిటీ అంతా కనిపిస్తుందనమాట. వీడియో షూట్ చేసుకోవాలి అంటే గనక బిఫోర్ 5కే వెళ్ళాలి. కానీ మేము ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యేసరికి 5:30 అయిపోయింది. అంటే చీకట్లో కన్నా కూడా కొంచెం లైటింగ్ ఉన్నప్పుడైతే వీడియో షూట్ బా వస్తుంది. కానీ మనం ప్రత్యేకంగా చూడాలి అంటే గనక పర్సనల్‌గా మనకి ఈవినింగ్ 5 తర్వాతే బావుంటది. ఇంతకు ముందు అంటే కృష్ణా రివర్‌పై ఫస్ట్ బ్యారేజ్ కట్టారనమాట. ఆ బ్యారేజ్ కన్‌స్ట్రక్ట్ చేసేటప్పుడు అనే ఒక కెప్టెను పైనుంచి ఈ గాంధీ హిల్ దగ్గర నుంచి ఆ కన్‌స్ట్రక్షన్ వర్క్ అంతా చూసేవాళ్ళు. అందుకని దీన్ని కొండ అని పిలిచేవాళ్ళు. ఆ తర్వాత దీన్ని అంటే 100 ఇయర్స్ తర్వాత బ్రిడ్జ్ కూలిపోయింది వరదలకి. ఆ తర్వాత ప్రెజెంట్ ఉన్న ప్రకాశం బ్యారేజ్ కొంచెం హైట్‌లో కట్టారు. ఇక్కడ గాంధీ స్తూపం కన్‌స్ట్రక్ట్ చేశారనమాట. సో, అందుకని దీన్ని గాంధీ హిల్ అంటారు. ఇదైతే గనక నాకు బాగా నచ్చింది ఆడుకోవడానికి. ఇంతకుముందు వెళ్ళాను. విహాకైతే నచ్చింది. ఇంకా మా ఫ్రెండ్స్ ముగ్గురం కలిసి కొంచెం సేపు బాగా ఎంజాయ్ చేశాము. ఇంకా అక్కడ ఇట్లా పార్క్‌లో ఆడుకునే ఉంటే విహా అమ్మ రామ్మ నువ్వు కూడా తిరుగుదాం అంటుంది. అమ్మ వద్దు విహా నువ్వు ఆడుకో అని చెప్పి, దాన్ని కొంచెం సేపు వీడియో షూట్ చేసి, మేము ఫోటోస్, వీడియోస్ అన్నీ షూట్ చేసుకొని, కాసేపు కూర్చొని కబుర్లు చెప్పుకొని ఇంటికి రిటర్న్ అయ్యేసరికి 8 అయిపోయింది. ఇక్కడ మా అమ్మ, మా కజిన్ అనమాట. అంటే మా అమ్మ వాళ్ళ మావయ్య మనవరాలనమాట. సో, తను వాళ్ళ హస్బెండ్ కూర్చొని, ఇంక అందరు ముగ్గురు కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు. సో, మేమైతే మా ఫ్రెండ్‌షిప్ డేని ఇట్లా హ్యాపీగా ఫ్రెండ్స్‌తో, ఫ్యామిలీతో ఎంజాయ్ చేసేసాను. సో, మీరెట్లా ఎంజాయ్ చేశారో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మీ అందరికీ కూడా బిలేటెడ్‌గా హ్యాపీ ఫ్రెండ్‌షిప్ డే. దట్స్ ఆల్ ఫర్ టుడే. థాంక్స్ ఫర్ వాచింగ్. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. నేమ్ ఈజ్ శ్రావణి. మరో మంచి వీడియోతో మీ ముందుకొచ్చేస్తాను. అప్పటిదాకా టాటా. టేక్ కేర్. బై బై.